దేవుణ్ణి మొక్కడం అంటే తప్పుల్ని క్షమించడానికి దేవుడి దగ్గరికి వెళ్తారా? అంటే మేము చేసాం, తప్పులు చేసాం స్వామి మమ్మల్ని క్షమించండని దేవుడి దగ్గరికెళ్తారా? లేకపోతే మనశ్శాంతి కోసం వెళ్తారా? దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తారని మీరు భావిస్తున్నారు ఈ రోజుల్లో ప్రజలు? మాక్సిమం అందరూ స్వార్థంతోనే వెళ్తారు హ్మ్. బేసికల్‌గా. ప్రేమతో ఎళ్ళేవాళ్ళు చాలా తక్కువుంటారు. అది మారాలి. మన దగ్గర అన్‌ఫార్చునేట్‌లీ దేవుడు అంటే కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోవాలి. మన పూజా విధానాన్ని, మన హిందూ ధర్మాన్ని అర్థం చేసుకోవాలి. మన సాంప్రదాయాలను గౌరవించాలి. నేనేమంటానంటే దేవుడు అనేవాళ్ళు ఒక ఒక స్నేహితుడిలాగానో, ఒక హ్మ్. బంధువులాగానో మనం చూడాలి. హ్మ్. మనం తప్పులు చేసేసి దేవుడి దగ్గరికెళ్లి క్షమించమంటే జరగదు. హ్మ్. దేవుడేం క్షమించడు. ఆ కర్మ వదిలిపెట్టదంటారు. కర్మ అనేది సిస్టమ్‌లో పడిపోయిన తర్వాత నువ్వు సారీ చెప్పు, ఇంకోటి దేవుడి చెప్పు, దగ్గరికి వెళ్ళు. ఇంకోటి చెప్పు అవ్వదు. కానీ పశ్చాత్తాపం పడటం వల్ల అంటే హ్మ్. నువ్వు జెన్యూన్‌గా నీకై నువ్వు పశ్చాత్తాపం పడితే అప్పుడు తగ్గుతుది. కానీ దేవుడి దగ్గరికెళ్లి చెప్పినా, చెప్పకపోయినా కూడా అది పనిచేస్తది. అదే కోర్ట్‌లో తప్పు ఒప్పుకుంటే శిక్ష తక్కువ పడే అవకాశం ఉన్నట్టు. లేదు నాన్న. అది ఇక్కడ వర్కౌట్ అవ్వదు. హ్మ్. కర్మ సిద్ధాంతంలో అది వర్కౌట్ అవ్వదు. హ్మ్. ఎందుకంటే కోర్ట్ ఈస్ లిటిల్ డిఫరెంట్ దాన్ ద హ్మ్. కర్మ సిస్టమ్. హ్మ్. ఎందుకు అంటే మనకెప్పుడు గూడా కర్మ సిస్టమ్‌లో మనకంత ఇన్‌స్టంట్‌గా రావు గదా! హ్మ్. ఇట్ టేక్స్ టైమ్. ఎప్పుడొస్తది, ఎప్పుడు రావాలి అనేది సమయానుకూలంగా జరుగుతది. దేవుడి దగ్గరికెళ్ళి క్షమించమని అడిగినంత మాత్రాన కర్మ తగ్గదు. కానీ నిజంగా, నిజంగా గనక క్షమాపణ అంటే మనం పశ్చాత్తాపపడితే దేవుడి దగ్గరికెళ్ళి చెప్పినా, చెప్పకపోయినా కూడా దానికి ఫలితం ఉంటది. అర్థమైంది కదా నాన్న. అంటే అర్థమైంది. దేవుడు అనే అతను ఎప్పుడైతే మనం దేవుడు అంటున్నామంటే ఇట్స్ పవర్ కదా! శక్తి అవునవును. కదా! సో, దే నెవర్ ఎంకరేజ్ ద అధర్మ. దేవుడు ఎప్పుడు అధర్మాన్ని ఎంకరేజ్ చేయడు.